నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం డేటాపై ఒక్కసారిగా మాటల యుద్ధం జరుగుతూ ఉంది ఇరు రాష్ట్రాల మధ్య తెలుగు రాష్ట్రాల మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది ట్విట్టర్ వేదికగా తిట్టుకుంటూ ఉన్నారు ఇక ఎన్నికలు రానున్నటువంటి తరుణంలో ఇవి కాస్త చర్చనీయాంశంగా మారిపోయింది నిజానికి ఈ డేటా చోరీలో వాస్తవాలేంటి అవాస్తవాలేంటి ఈరోజు మనం V3 న్యూస్లో స్పెషల్గా తెలుసుకుందాం అయితే మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక్కసారిగా ఈ వార్త వేడెక్కుతూ ఉంది నిజానికి ఇక ఆధార్తో సహా బ్యాంక్ ఖాతాల వివరాలన్నీ కూడా ఐటీ గ్రిడ్ సంస్థ ఇస్తుందా బయటికి చంద్రబాబు నాయుడుది ఎంతవరకు తప్పు ఉంది ఇక కేసీఆర్ జగన్ మోడీ కలిసి చంద్రబాబుని ఒక ఆట ఆడుకుంటున్నారా అసలు వాస్తవాలేంటి అవాస్తవాలేంటో మనం తెలుసుకోవాలి ఇక తెలంగాణ ప్రభుత్వం ఒక్కసారి ఏపీ ప్రభుత్వాన్ని మంటబడితే అదే ఏపీ ప్రభుత్వం కాస్త తెలంగాణ ప్రభుత్వంపై మండిపడుతూ ఉంది ఇక ఇరు రాష్ట్రాల మధ్య ఒక్కసారి వాడివేడి చర్చ జరుగుతూనే ఉంటుంది దీంట్లో అసలు నిజాలేన్నో కూడా మనం తెలుసుకోవాలి డేటా చోరీపై సీట్ విచారణ జరుపుతూ వస్తుంది ఇక నువ్వే దొంగ అంటే కాదు నువ్వే దొంగ అని ఇక ఇరు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం జరుగుతూ వస్తూ ఉంది డేటా చోరీ ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే ఇక సీట్ ఏర్పాట్లకు కూడా ఆదేశాలు జారీ చేసి ఉంది సీట్ ఇన్ఛార్జిగా స్టీఫెన్ రవీంద్రను కలిపి చేపించింది వైఎస్ జగన్కు ఏపీ డేటాను అక్రమంగా అందించారంటుంది తెలుగుదేశం పార్టీ ఇరు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ వచ్చింది తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైన డేటా వివాదం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం కూడా తీసుకుంది ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది 9 మందితో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వం వహించనున్నారు ఇక తెలంగాణ రాష్ట్ర సర్కార్ కాస్త టీడీపీపై మండిపడుతూ ఉంది మీరే డేటా చోరీ చేసి మా మీద పెడుతున్నారు అంటూ కూడా కేటీఆర్ ధ్వజమెత్తుతున్నారు చంద్రబాబు నాయుడుపై ఇది ఈ విధంగా ఉండగా అసలు ఈ డేటా చోరీపై ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఇంకా ఇలాంటి వాస్తవాలేంటో తెలుసుకుందాం మొత్తానికి ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రం సీరియస్ అయిపోయింది ఇక చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ అడ్డగోలు దాడులపై ఒక్కసారి చెక్ పెట్టేటట్టుగా విధంగా తయారు చేసుకుంటూ ఉంది ఇక ఐటీ గ్రిడ్స్పై సీటు విచారణ జరుపుతూ వస్తూ ఉంది 3 ఐపీఎస్లు 2 డిఎస్పీలు 2 ఇన్స్పెక్టర్లను కూడా నియమించింది డీజీపీ కార్యాలయంలోనే ప్రత్యేక ఛాంబర్ని కూడా కేటాయించింది ఇక తెలంగాణ ప్రభుత్వం దానికి ఆదేశాలు కూడా జారీ చేసింది తెలుగు రాష్ట్రాల మధ్య ఈ వివాదం రేపుతున్నటువంటి ఐటీ గ్రిడ్స్పై తెలంగాణ రాష్ట్ర పోలీసుల శాఖ ఒక్కసారిగా సీరియస్గా కేసు తీసుకుంది ఇటు సైబరాబాద్ ఒక్కసారి క్రైమ్ రిపోర్ట్ లాగా దీన్ని ఏ విధంగానైనా తెలియజేయాలన్నట్టుగా ముందుకు వెళ్తూ వస్తూ ఉంది నిజానికి ఇందులో వాస్తవాలు అవాస్తవాలు ఇంకా కూడా బయటపడడం లేదు ఇక ముందు రానున్న రోజులలో కూడా ఇలాంటి వాస్తవాలు జరుగుతూ ఉంటాయా ఇలాంటి డేటా చోరీలు ఎంత ఘనంగా జరుగుతాయని కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక సీరియస్ కమిటీ ఏర్పాటు చేసింది ఇక ఇది ఇలా ఉంటే ఒక్కసారిగా కేసీఆర్ వర్సెస్ టీడీపీ నేత చంద్రబాబు నాయుడు అయితే ఇక లోకేష్ వర్సెస్ కేటీఆర్ అయిపోయారు వీళ్ళ నలుగురు కూడా మాటల యుద్ధం ప్రస్తావించారు ట్విట్టర్ వేదికగా తిట్టుకుంటూ ఉన్నారు ఇక కేటీఆర్ నువ్వే దొంగ అంటే కాదు నువ్వే దొంగ అన్నట్టుగా ఇద్దరు కూడా ఇరు రాష్ట్రాలు తిట్టుకుంటూ వస్తూ ఉన్నారు ఇక లోకేష్ కూడా ట్విట్టర్ ద్వారా కౌంటర్లు విసురుతూ ఉన్నారు అయితే వైఎస్ జగన్తో కుమ్మక్కైపోయి ఇక టీఆర్ఎస్ నేతలు కూడా టీఆర్ఎస్ లీడర్లందరూ కూడా కేసీఆర్ కాస్త తెలుగు రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ని అంటుపట్టించాలనుకుంటున్నాడని కూడా ట్విట్టర్ వేదికగా లోకేష్ తిడుతూ ఉన్నాడు నిజానికి ట్విట్టర్ వేదికగా జరుగుతున్నటువంటి సమస్యలేంటి ఇంతవరకు ఏం జరుగుతుంది తెలుసుకుందాం ఇక మొత్తానికి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఐటీ గ్రిడ్ రచ్చరచ్చగా మారిపోయింది సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేసుకుంటూ ఉన్నారు కేటీఆర్ వర్సెస్ నారా లోకేష్ ఏపీకి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని లోకేష్ తప్పుడు మాటలు మాట్లాడుకుంటే బాగుంటుందని కేటీఆర్కి సవాల్ విసురుతూ ఉన్నారు ఇక తప్పు చేయకుంటే భయం ఎందుకని ఒక పక్క కేటీఆర్ అంటున్నారు ట్విట్టర్ వేదికగా చాలా వరకు కూడా జరుగుతూ ఉన్నాయి ఇలాంటి సమస్యలన్నీ కూడా జరగడానికి గల కారణాలు ఏంటి మీరే తెలుసుకోవాలనుకున్నారు ఇక లోకేష్ కాస్త టీఆర్ఎస్ కేసీఆర్పై కేటీఆర్పై అదేవిధంగా జగన్పై మోదీపై విమర్శలు చేస్తూ వస్తున్నారు ఇక టీడీపీని ఒక్కదాన్ని చేసి మీరందరూ కూడా నాటకాలు ఆడుతున్నారన్నట్టు లోకేష్ ట్విట్టర్ వేదికగా తిడుతూ వస్తూ ఉన్నారు దీనికి కేటీఆర్ కూడా గట్టిగానే కౌంటర్లు వేస్తున్నారు చూద్దాం ఇది ఇంకా ఎంతవరకు జరుగుతూ వస్తుందో దీనికి బ్రేక్ పడుతుందా లేకుంటే ఇలాగే కొనసాగుతుందా లేదనేది మనం చర్చనీయాంశంగా మారిపోయింది ఇక ఒక పక్క కాస్త తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ కాస్త మా దగ్గర ఆధారాలు ఉన్నాయని అంటున్నారు ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా మా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయని అనుకుంటున్నారు ఏపీ పోలీసులు కాస్త అవి పట్టుబడ్డా కానీ ఆధార్ వివరాలు ఎవరికి కూడా తెలియవని చెప్తూ ఉన్నారు
బ్యాంక్ ఖాతాదారుల వివరాలు కూడా ఓటర్ జాబితాలో ఉండేటటువంటి వివరాలు బయట పడవన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు ఏపీ పోలీసులు అలా చెప్తూ ఉంటే ఇక తెలంగాణ పోలీసులు కాస్త ఖచ్చితంగా ఆధారాలు ఉంటాయని అంటున్నారు. ఇక నాయకుల మధ్యనే కాదు, అటు పోలీసుల మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. ఎంతకు ఆ ఆధారాలు నిజమేంటో వాస్తవాలేంటో తెలుసుకుందాం. ఇక మొత్తానికి రెండు రాష్ట్రాల్లో ఇక ఆధారాలు ఉన్నాయన్నట్టుగా కొంతమంది అంటూ ఉంటే, ఇక ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆధారాలు ఏమి కూడా ఉండవని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్ జాబితాలో ఉన్న ఓటర్లను తొలగించిన విషయం వాస్తవమేనని, వాటికి ఆధారాలు ఉన్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. ఇక బుధవారం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓటర్ల లిస్టులో అక్రమాలు జరిగాయని దశరథ్ రామరెడ్డి సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒక పక్క ఏపీ పోలీసులు కాస్త ఆధారాలు ఏవి కూడా ఉండవనంటే, ఇక తెలంగాణ రాష్ట్ర పోలీసులు మాత్రం ఖచ్చితంగా ఆధారాలు ఉంటాయన్నట్టుగా కూడా చెబుతూ ఉన్నారు. ఇక ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇది ఇలా ఉంటే ఇక ట్విట్టర్ వేదికగా తిట్టుకుంటున్నటువంటి ఇరు నాయకులు కాస్త అంటే ట్విట్టర్లో చాలా వరకు కూడా డబ్బులు ఇచ్చి మరి ట్వీట్లు వేదికగా జరుపుతున్నట్టుగా ఒక మీడియా ప్రస్థానం వెల్లడించింది. ఒక్కొక్క ట్వీట్కి 5,000 నుంచి 10,000 రూపాయలు ఇస్తున్నట్టుగా టీడీపీ నేతలు ట్విట్టర్ వేదికగా తిట్లు మరి తిడుతున్నారన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇక ఇది ఎంతవరకు నిజం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక వాస్తవానికి ట్వీట్కి నోట్ అన్నట్టుగా చెబుతూ ఉన్నారు కొన్ని మీడియా వర్గాలు. డేటా వివాదంలో తెరపైకి పెయిడ్ పోస్టింగ్ల భాగవతం బయటపడింది. వ్యవహారాన్ని నడిపిస్తున్న కన్సల్టెన్సీలు ఎన్నో ఉన్నాయన్నట్టుగా చెబుతూ ఉన్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధం లేని వ్యక్తులతో ట్వీట్లు జరుపుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు తెలంగాణ రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్లో వేరే వ్యక్తులతో ట్విట్టర్ని వేదికగా చేసుకొని ట్వీట్లు కుదిపిస్తున్నట్టుగా చెప్తూ వచ్చినారు. ఒక్కొక్కరికి 10,000 నుంచి 50,000 వరకు కూడా చెల్లింపు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఇది ఇలా ఉంటే ఐటీ గ్రేడ్ సంస్థ డైరెక్టర్ అశోక్ కోసం పోలీసుల గాలింపు జరుగుతూ ఉంది. ఇంతకు ఈ అశోక్ ఎవరు? అసలు అశోక్ దగ్గర దాగి ఉన్నటువంటి డేటా ఏంటి? డేటా అంతా కలెక్ట్ చేశారా తెలంగాణ పోలీసులు? అయితే అశోక్ కోసం గాలింపులు చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తనకిచ్చిన గడువును ముగించిన తర్వాత కూడా తను పట్టుబడకపోవడంతో ఇక తనపై గాలింపు చర్యలకు సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇంతకు అశోక్ ఎవరు? అసలు వాస్తవం ఏంటి? జస్ట్ వాచ్. ఇక ఏపీ డేటా వ్యవహారంలో ఐటీ గ్రిడ్ సంస్థ డైరెక్టర్ అశోక్ కోసం పోలీసుల వేట మొదలైంది. ఇచ్చిన నోటీసుల గడువు ముగియడంతో అతన్ని అరెస్టు చేసేందుకు కూడా రంగం సిద్ధమైంది. ఈ కేసును సవాల్గా తీసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆది శని ఆదివారాల్లో హైదరాబాద్లోని ఐటీ గ్రిడ్స్ ఆఫీసులో సోదాలు చేసి హార్డ్ డిస్క్లు, CPU, కీలక డేటాను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం కూడా తనిఖీలు చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థ డైరెక్టర్ అశోక్ డేటాతో ఉన్న హార్డ్ డిస్క్ సేవామిత్ర యాప్లను, కీలక సమాచారాలను డిలీట్ చేసినట్లు అనుమానిస్తున్నారు. తాజాగా 2 హార్డ్ డిస్క్లను వారు సీజ్ చేసిన ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. బుధవారం ఐటీ వింగ్ నిపుణులతో కలిసి మరోసారి తనిఖీలు చేసి డేటా మొత్తం రికవరీ చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. పరారీలో ఉన్న అశోక్ కోసం 6 టీములు గాలిస్తున్నాయన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం వెల్లడిస్తూ వచ్చింది. ఇక చివరిగా ఈ ఐటీకి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా నిజమేనా? వాస్తవాలన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య కూడా యుద్ధం జరుగుతూ ఉంది. ఇరు రాష్ట్రాలు కలిసిపోవాల్సినటువంటి సమయంలో ఈ కల్లోలాలు సృష్టిస్తూ వస్తూ ఉన్నాయి. ఇక ఒక పక్క టీడీపీ నేత చంద్రబాబు నాయుడు కాస్త తెలంగాణపై దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. కేసీఆర్, వైఎస్ జగన్, మోదీ అందరూ కూడా ఒకటే, నన్ను ఒక్కరిని కూడా ఒంటరిగా చేశారని కూడా చంద్రబాబు నాయుడు వాపోతున్నాడు. ఇదంతా అబద్ధాల పుట్ట అంటున్నాడు. ఇక వైఎస్ జగన్దే తప్పు అంటున్నాడు చంద్రబాబు నాయుడు. నిజానికి ఇది ఈరోజు స్పెషల్ ఫోకస్. మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.